ओम शांति शांति। ओम शांति शांति। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। से आए अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति ओम शांति ओम शांति। ఓం శాంతి. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. ఈ దుఃఖపు రోజులిక పూర్తి అవుతున్నాయి కావున గతించిన పాత విషయాలనిక మర్చిపోండి. అబ్బాయి ఏం చెప్తున్నారు? మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. ఈ దుఃఖపు రోజులిక పూర్తి కావస్తున్నాయి కావున గతించిన పాతి విషయాలు ఇక మర్చిపోండి. ప్రశ్న: కర్మయోగి పిల్లలైన మీరు ఏ అభ్యాసం నిరంతరం చేయాలి? కర్మయోగి పిల్లలైన మీరు ఏ అభ్యాసమును నిరంతరం చేయాలి? బాబా చెప్తున్నారు ఆన్సరు: శరీర నిర్వహణార్థం దేహంలోకి రావటం, మళ్ళీ వెంటనే దేహీ అభిమానిగా అయిపోవడం, ఈ అభ్యాసం నిరంతరం చేయాలి. దేహ స్మృతి లేకుండా కర్మ జరగజాలదు. కావున కర్మ చేసేటప్పుడు దేహాభిమానిగా అయి మళ్ళీ వెంటనే దేహీ అభిమానిగా అయిపోయే అభ్యాసం చేయాలి.
ఈ అభ్యాసము పిల్లలైన మీరు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. దేహానికి అతీతము, దేహంలోకి ప్రవేశించడం, ఈ అభ్యాసము పిల్లలైన మీరు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. పాట ప్రేసులారా మేల్కొనండి. ఓం శాంతి. మధురమైన ఆత్మలు లేక పిల్లలు పాట విన్నారు. దీనిని జ్ఞానయుక్తమైన పాట అని అంటారు. ఈ పాట చాలా బాగుంది. ఆత్మలైన మీరు ఇప్పుడు మేల్కొన్నారు. డ్రామా రహస్యమును కూడా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు అంటున్నారు బాబా. భక్తి మార్గపు తమాషాలన్నిటినీ మీరు చూసేశారు కదా. ఏదైతే గతించిపోయిందో అదంతా మీ బుద్ధిలో ఉంది. మీరు మీ గతించిన 84 జన్మల చరిత్రను తెలుసుకున్నారు. బాబా 84 జన్మల కథ వినిపించారు. ఇవి కొత్త ప్రపంచం కొరకు కొత్త విషయాలు. తండ్రి ద్వారా మీరు కొత్త విషయాలు వింటున్నారు. తండ్రి పిల్లలకి ధైర్యాన్ని ఇస్తున్నారు. పిల్లలు ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. కావున పాత విషయాలను మర్చిపోండి అంటున్నారు. ఈ వేద శాస్త్రాలు మొదలైనవి భక్తి మార్గం యొక్క సామాగ్రి ఏదైతే ఉందో అవన్నీ సమాప్తం అయిపోతాయి. అక్కడ భక్తి మార్గపు చిత్రాలు, చిహ్నాలు మొదలైనవి ఏమీ ఉండవు అంటున్నారు బాబా. అక్కడ భక్తి యొక్క ఫలమే లభిస్తుంది. భక్తులకు తండ్రి వచ్చి ఫలం ఇస్తున్నారు. తండ్రి వచ్చి ఏ విధంగా భక్తి ఫలం ఇస్తున్నారో పిల్లలు తెలుసుకున్నారు. ఎవరైతే అందరికన్నా ఎక్కువ భక్తి చేశారో వారికి తప్పకుండా ఫలం కూడా ఎక్కువగానే లభిస్తుంది. జ్ఞానపు పురుషార్థాన్ని కూడా వారు ఎక్కువగానే చేస్తారు. ఆత్మలైన మనం ఎక్కువగా భక్తి చేశామని పిల్లలని మీకు తెలుసు. తప్పకుండా జ్ఞానంలో కూడా వారు చురుకుగా ముందుకి వెళతారు. కావునని ఈ లక్ష్మీనారాయణుల వంటి ఉన్నతమైన పదవిని పొందుతారు. ఇప్పుడు జ్ఞాన యోగాల కొరకు మీ పురుషార్థం అయితే జరుగుతుంది. దేహి అభిమానిగా అయి ఉండాలి. మళ్ళీ దేహదారులుగా కూడా అవ్వాలి. ఎందుకని? కర్మలు చేయాలి కదా, దేహంలో కూడా రావాలి. కర్మ చేస్తూ తండ్రి స్మృతిలో ఉండాలి. దేహం లేకుండా మనం కర్మలు చేయలేము. బాబానైతే స్మృతి చేయాలి. కానీ స్వయమును ఆత్మగా భావిస్తూ దేహమును మర్చిపోవటం ద్వారా కర్మ జరగదు. కర్మ అయితే చేయవలసింది. బాబా స్మృతిలో ఎంతో ఆనందం ఉంది. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. అయినా కడుపుకి భోజనం అయితే కావాలి కదా. ఏ కర్మలు చేయకుండా కూర్చుండిపోవడం కుదరదు. దేహి అభిమానిగా అయి ఉండాలి. ఈ సమయంలో పిల్లలైన మీరు తప్ప ఇంకెవరు దేహి అభిమానిగా కాలేరు. స్వయమును ఆత్మగా భావిస్తూ ఉన్న పరమాత్మ పరిచయం లేదు. ఒకవేళ స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోవచ్చు, కానీ పరమాత్మ యొక్క పరిచయం అయితే లేదు. ఆత్మ అయిన మనం అవినాశి, ఈ శరీరం వినాశి అని భావించినా కానీ ఇలా భావించినంత మాత్రాన వికర్మలైతే వినాశనం కావు కదా. వికర్మలు ఎప్పుడు వినాశనం అవుతాయి? తండ్రి స్మృతి ద్వారా తప్ప ఇంకే విధంగా
వికర్మలు వినాశనం కావు. పుణ్యాత్మ పతిత ఆత్మ అని కూడా అంటూ ఉంటారు కదా. నేను ఒక ఆత్మను, ఇది నా శరీరము. ఈ విషయం సాధారణమైనదే. ముఖ్యమైన విషయం ఏంటి? తండ్రైన నన్ను స్మృతి చేయటము. శరీర నిర్వహణార్థం దేహాభిమానంలోకైతే రావాల్సే ఉంటుంది. దేహానికి తినిపించాలి కూడా. దేహం లేకుండా ఏమీ చెయ్యలేము. బాబా చెప్తున్నారు, ప్రతి జన్మలో మీ శరీర నిర్వహణార్థం చేస్తూనే వచ్చారు. కర్మ చేస్తూ కూడా మీ ప్రియుణ్ణి గుర్తుంచుకోవాలి. ఆ ప్రియుడు గురించి ఎవరికి పూర్తిగా తెలియదు. ఆ ప్రియుడు లేక తండ్రి నుండి మనకు వారసత్వం లభించాలి. మరియు వారి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. ఇది ఎవరు అర్థం చేయించరు. పిల్లలైన మీరు కొత్త విషయాలు వింటారు. ఇంటికి వెళ్ళే దారి మనకి లభించింది అని ఇప్పుడు మీకు తెలుసు. మన ఇంటికి వెళ్ళి మళ్ళీ రాజధానిలోకి వస్తాము. తండ్రి కొత్త ఇంటిని నిర్మిస్తే అందులోకి వెళ్ళి కూర్చోవాలి అని తప్పకుండా మనసు కనిపిస్తుంది కదా. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీకు దారి లభించింది. దీని గురించి ఇంకెవరికీ తెలియదు. ఎన్నో యజ్ఞ తపాలు దాన పుణ్యాలు చేస్తూ ఉంటారు. తల బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఎవరు సద్గతిని పొందలేరు. బాబా చెప్తున్నారు, ఈ ప్రపంచం నుండి ఆ ప్రపంచంలోకి ఎవ్వరూ వెళ్ళలేరు. ఇది కూడా అర్థం చేయించాలి. శాస్త్రాల్లో లక్ష్యము సంవత్సరాలు అని, లక్షల సంవత్సరాలు అని రాసేశారు. కావుననే మనుషుల బుద్ధి పనిచేయదు. బాబా చెప్తున్నారు, మీరు బాగా అర్థం చేసుకోగలరు. ఇది నిన్నటి విషయం. భారతదేశం స్వర్గంగా ఉండేది. మనం ఆది సనాతన దేవీ దేవత ధర్మం వారిగా ఉండేవారు. దేవీ దేవత ధర్మం చాలా సుఖం ఇచ్చేటువంటి ధర్మము. భారతదేశం వంటి సుఖం ఇంకెవరు ఇవ్వలేరు. స్వర్గంలోకి ఇంకే ధర్మం వారు వెళ్ళలేరు. మీ వంటి సుఖం ఎంత ప్రయత్నించినా ఇంకెవ్వరికి లభించదు. బాబా ఏం చెప్తున్నారు? మీ వంటి సుఖం ఇంకెవరు ఎంత ప్రయత్నించినా పొందలేరు. ధనం ఖర్చు చేసినా కానీ స్వయంలో ఏ సుఖమైతే ఉందో అది లభించదు అంటున్నారు బాబా. ధనం ఖర్చు చేస్తే సుఖం లభిస్తుందా? ఒకవేళ లభించినా అది అల్పకాలికం, సదాకాలికం అయితే కాదు కదా. కొందరికి ఆరోగ్యం ఉంటే ధనం ఉండదు, మరి కొందరికి ధనం ఉంటే ఆరోగ్యం ఉండదు. ఇదంతా దుఃఖ ప్రపంచం. కావున ఆత్మలు మేల్కోండి అంటున్నారు బాబా. ఇప్పుడు మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. ఎంతటి జాగృతి కలిగింది మీకు. మొత్తం ప్రపంచం అంతటి చరిత్ర భూగోళాల గురించి తెలుసు. తండ్రి అయితే అన్ని తెలిసిన వారు కదా. దీని అర్థం వారికి అందరి హృదయాలలో ఏముందో తెలుసు అని కాదు. భగవంతుడు అంతా తెలిసిన వాడు అంటే దాని అర్థం ఎవరు మనసులో ఏం పెట్టుకున్నారన్నది చూడటం కాదు. వీరెవరు ఎంతగా అర్థం చేయిస్తున్నారు, వీరెంతవరకు పవిత్రంగా ఉంటున్నారు,
ఎంతవరకు బాబాని స్మృతి చేస్తున్నారంటూ ప్రతి ఒక్కరి గురించి నేను ఎందుకు ఆలోచించాలి అంటున్నారు బాబా. ఇవన్నీ స్వయానికి స్వయమే పరిశీలన చేసుకునేవి కానీ బాబా కూర్చుని ఇవన్నీ చూస్తారని కాదు. ఆత్మలైన మీరు మీ పరంపిత పరమాత్మని స్మృతి చేయాలి. ఈ సృష్టి చక్రం బుద్ధిలో ఉంచుకోవాలి అని నేను మార్గం మాత్రమే తెలియచేస్తున్నాను అంటున్నారు బాబా. దేహి అభిమానిగా తప్పకుండా అవ్వాలి. దేహాభిమానులుగా అయిపోయిన కారణంగా మీకు ఈ దుర్గతి ఏర్పడింది. మరి ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేయాలి. గృహస్థ వ్యవహారాలలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వాలి. మీరే స్వదర్శన చక్రధారులు కదా. దేవతలకు శంఖం మొదలైనవి లేవు. ఈ జ్ఞాన శంఖం మొదలైనవి బ్రాహ్మణులైన మీవే. సిక్కులు శంఖమును మ్రోగిస్తారు, చాలా పెద్ద శబ్దం చేస్తారు. మీరు కూడా ఈ జ్ఞానం ఇచ్చేటప్పుడు పెద్ద పెద్ద సభల్లో లౌడ్ స్పీకర్లు పెడతారు. మీరు ఇక్కడ లౌడ్ స్పీకర్లు పెట్టవలసిన అవసరం లేదు అంటున్నారు బాబా. టీచర్ చదివించేటప్పుడు లౌడ్ స్పీకర్లు ఏమైనా పెడతారా? ఇక్కడైతే కేవలం శివబాబాని స్మృతి చేయాలి. అప్పుడే వికర్మల వినాశనం అవుతాయి. నేను సర్వశక్తివంతుడను కదా. శబ్దం దూరం వరకు వినిపించాలన్న ఉద్దేశంతో మీరు లౌడ్ స్పీకర్లు పెడతారు. అవి కూడా ముందు ముందు ఉపయోగపడతాయి అంటున్నారు. మృత్యు అయితే ముందు ఉంది కదా. ఇప్పుడు ఇక అందరూ తిరిగి వెళ్ళాలి అని మీరైతే తెలియచేయాలి. మహాభారత యుద్ధం ముందు ఉంది. మహాభారత యుద్ధం జరిగింది అని, వినాశనం జరిగిందని గీతలో కూడా రాసి ఉంది. మంచిది. తర్వాత ఏం జరిగింది మరి? పాండవులు కూడా కరిగిపోయి మరణించారు. మొదటే వినాశనం జరిగిపోతే భారతదేశం కూడా ఖాళీ అయిపోతుంది. కానీ భారతదేశం ఏదైతే అవినాశీ ఖండం, ఇది ఖాళీ అవ్వదు అంటున్నారు బాబా. భారతదేశం ఎప్పుడూ కూడా ఖాళీ అయిపోదు. ఖాళీ అయిపోతే స్వర్గం ఎలా వస్తుంది? ప్రళయం అయితే జరగదు అని మీకు తెలుసు. తండ్రి అవినాశి కావున వారి జన్మస్థానం కూడా అవినాశియే. తండ్రి సర్వల సద్గతి దాత, సుఖ శాంతి కర్త. మీకు ఎంతో సంతోషం ఉండాలి. ఎవరు వచ్చిన వారికి శాంతి కావాలని కోరుకుంటారు. ఆత్మకు శాంతి ఇంతగా ఎందుకు గుర్తుకొస్తుంది? బాబా చెప్తున్నారు, శాంతి ధామం ఆత్మల ఇల్లు కదా. ఆత్మ స్వధర్మం శాంతి. ఇల్లు ఎవరికి గుర్తుండదు? విదేశాల్లో ఎవరైనా మరణిస్తే వారిని తమ జన్మ స్థానానికి తీసుకువెళ్ళాలి అని భావిస్తారు. భారతదేశం సర్వల సద్గతి దాత, దుఃఖం నుండి విముక్తి ప్రసాదించేటువంటి శ్రీ బాబా యొక్క జన్మస్థలం అని అందరికీ తెలిసినట్లయితే భారతదేశానికి ఎంతో గౌరవం ఏర్పడుతుంది. బాబా చెప్తున్నారు, ఒక్క శివుడి పైనే పుష్పాలు వేస్తారు. కానీ ఇప్పుడైతే ఎంత మందిపై పుష్పాలు వేస్తున్నారు చూడండి. సర్వలకు సుఖ శాంతులు ఇచ్చే వారి నామ రూపాలే మాయం చేసేసారు.
ఎవరైతే తండ్రిని పూర్తిగా తెలుసుకుంటారో వారి వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేస్తారు. తండ్రిని పూర్తిగా తెలుసుకున్న వారి వారసత్వం తీసుకునేటువంటి పురుషార్థం కూడా పూర్తిగా చేస్తారు. వారి పేరు దుఃఖహర్త, సుఖకర్త. దుఃఖాల నుండి విముక్తిని చేసి ఏమిస్తారు? దుఃఖాల నుండి విముక్తిని చేసి ఏమిస్తారు? శాంతి ధామంలో శాంతిగా ఉంటారని, సుఖధామంలో సుఖం ఉంటుంది అని ఇప్పుడు మీకు తెలుసు. శాంతి ధామ స్థాపన వేరు, సుఖధామ స్థాపన వేరు అంటున్నారు బాబా. ఇదైతే దుఃఖధామం, అందరికీ ఈ సమయంలో అంతా దుఃఖమే దుఃఖం ఉంది. ఇప్పుడు మనం 21 జన్మలు ఎటువంటి దుఃఖము ఉండనటువంటి సుఖంలోకి వెళుతున్నాము అని మీకు తెలుసు. ఎటువంటి దుఃఖం యొక్క నామ రూపాలు కూడా లేనటువంటి సుఖంలోకి వెళుతున్నామని మీకు తెలుసు అంటున్నారు బాబా. దాని పేరే సుఖధామము. అది ఎంత మధురమైన పేరు. మీకు నేను ఎటువంటి కష్టము ఇవ్వను, కేవలం తండ్రి ఇచ్చే వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. స్వయంను ఆత్మగా భావించాలి. ఈ జ్ఞానం మీకు తండ్రి నేర్పిస్తున్నారు. సతీగంలో ఆత్మ జ్ఞానం ఉంది. ఆత్మ అయిన మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరొక జన్మ తీసుకుంటాము. దీనినే ఆత్మాభిమానము అని అంటూ ఉంటారు. ఆత్మాభిమానము అనగా ఆత్మిక జ్ఞానం అయితే ఉంటుంది. సతీగం ఈ శరీరాన్ని విడిచిపెడతాము, మళ్ళీ ఇంకొక శరీరం తీసుకుంటామన్న జ్ఞానం అయితే ఉంటుంది. అదే పదం కలియుగం వరకు కూడా కొనసాగుతూ వస్తుంది. చాలా మంది వాడుతూ ఉంటారు కదా, మేము ఆత్మాభిమానం కలిగిన వాళ్ళం, మేము అసలు తగ్గం అంటే దేహాభిమానాన్ని ఆత్మాభిమానం అనుకుంటారు కదా. నేనెందుకు తగ్గాలి, నేనెందుకు అదగాలి, నాకు ఆత్మాభిమానం ఎక్కువ అంటూ ఉంటారు. ఎందుకంటే ఆత్మాభిమానానికి దేహాభిమానానికి తేడా తెలియదు కదా కలియుగంలో. కానీ బాబా ఆత్మాభిమానం అంటే ఏం చెప్తున్నారు? శరీరం యొక్క భ్రాంతి లేకపోవటం, ఆత్మ యొక్క స్థితిలో ఉండటం. ఈ జ్ఞానం మీకు తండ్రి నేర్పిస్తున్నారు. ఇది ఆత్మిక జ్ఞానము. దీనిని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఆత్మకు ఆత్మిక తండ్రి వచ్చి జ్ఞానం ఇస్తున్నారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత బాబా వస్తారు, జ్ఞానం ఇస్తారు. మనుషులైతే పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీకు ప్రకాశం లభించింది. మీకు అజ్ఞానం యొక్క నిద్ర నుండి మేల్కున్నారు. ప్రేయసులందరికీ ప్రియుడు తండ్రి ఒక్కరే. నేను మీకు తండ్రిని, ప్రియుణ్ణి, గురువులకి కూడా గురువుని, అలాగే సుప్రీం టీచర్ని కూడా. గురువులందరికీ సద్గతి దాత ఒక్క సద్గురువే. అందుకే ఏమని మహిమ చేస్తారు? దేవదేవ మహాదేవ అంటారు. ఎవరిని అంటారు? ఆ పదం ఎవరికి వర్తిస్తుంది? ఒక్క శివబాబాకి. అంటే దేవతలకి కూడా మహాదేవుడు ఒక శివుడే అని. ఇంకా గురువులకి కూడా పరమ గురువు పరమేశ్వరుడు అని అంటూ ఉంటారు. అంటే గురువులకి కూడా సద్గతి ఇచ్చేది గురువుని నేనే అంటున్నారు. సద్గురు, సద్గతి ఇచ్చేటువంటి గురువును బాబా చెప్తున్నారు. పిల్లలు, నేను సర్వలకు సద్గతినైతే ఇస్తాను.
అని వారు చెప్తారు. గతి తర్వాత సద్గతి లభిస్తుంది. గతి, సద్గతి. గతి అనగా పరంధామానికి చేరుకోవటం. సద్గతి అనగా సత్యమైన గతిలో జీవించటం అనగా స్వర్గంలోకి రావటం. గతి, సద్గతి. అందుకే అంటూ ఉంటారు కదా, నీ గతి ఏంటో నువ్వు చూసుకో అంటుంటారు. అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అని. ఇలా మన అసలైన గతి ఏది? పరంధామం. అక్కడ నుండే వచ్చాం, మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. సద్గతి, సత్యమైన గతి అంటే సుఖం ఇచ్చేటువంటిది సత్యయుగము. ప్రతి ఒక్కరి ఆత్మ తిరిగి వెళ్ళాలి అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఆత్మయే సతో ప్రధానంగా, సతో రజో తమోగా అవుతుంది. కొందరికైతే చాలా కొద్ది పాత్రనే ఉంటుంది. వస్తారు మరియు వెళ్ళిపోతారు. దోమల్లా జన్మలు తీసుకుంటారు, మళ్ళీ చనిపోతారు. ఇటువంటి వారు తండ్రి నుండి వారసత్వము తీసుకోరు. తండ్రి నుండి పవిత్రత, సుఖశాంతుల వారసత్వం తీసుకోబడుతుంది. తండ్రి నుండి పవిత్రత, సుఖశాంతుల వారసత్వం తీసుకోబడుతుంది. తండ్రి ఆత్మలైన మీకు అర్థం చేయిస్తున్నారు. తండ్రి అంటే ఎవరు? నిరాకారుడు. వారు కూడా ముఖము ద్వారా అర్థం చేయిస్తున్నారు. శివ్ బాబా మందిరాలను కూడా చాలా ఉన్నతంగా తయారు చేస్తారు. ఎంతో దూరాల వరకు తీర్థయాత్రలకు, మేళాలకు వెళతారు. అక్కడ త్రాగేందుకు జ్ఞానామృతం ఏమైనా ఉందా? ఎంతగా ఖర్చు చేస్తారు. గవర్నమెంట్ వారు కూడా వారి కొరకు ఎన్ని ఏర్పాట్లు మొదలైనవి చేయవలసి ఉంటుంది. ఎంతో కష్టం కలుగుతుంది. తీర్థయాత్రలకు చిన్న పిల్లల్ని ఎలా తీసుకువెళ్ళిపోతారు? కావున పిల్లల్ని సంభాళించేందుకు వారిని ఎవరో ఒకరికి అప్పచెప్పి వెళతారు. వారితో పాటు తీసుకువెళ్ళరు కదా. 2-3 నెలలు యాత్ర చేస్తూ ఉంటారు. బాబా చెప్తున్నారు, మీరు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి వినాలి, కూర్చొని చదువుకోవాలి. చిన్న పిల్లలైతే వినరు. మీరు జ్ఞానము మరియు యోగములను నేర్చుకునేందుకు ఇక్కడికి వచ్చారు. బాబా కూర్చుని జ్ఞానం వినిపిస్తారు. కావున ఎటువంటి శబ్దం మొదలైనవి ఉండకూడదు. లేకపోతే అటెన్షన్ అటువైపుకి వెళ్ళిపోతుంది కదా. శాంతిగా కూర్చుని ధ్యానంతో వినాలి. మురళి ఎలా వినాలి అంటున్నారు బాబా? అటు ఇటు వెళ్తూ బుద్ధి అటు ఇటు కూడా వెళ్ళకూడదు అంటున్నారు. కానీ ఇంట్లో కూర్చుని మురళి వింటే మాత్రం బుద్ధి అటు ఇటు వెళ్లకుండా ఉంటుందా? బుద్ధే కాదు, శరీరంతోనే అటు ఇటు వెళ్లకుండా ఉండి మురళి వినట్లేదు కదా. అందుకే పిల్లలు కూడా చూడండి, ఆన్లైన్ స్కూల్ అంటూ వాళ్ళు కూడా స్థిరంగా కూర్చుని క్లాసులు వినటం లేదు కదా. రచన బాబా చెప్తున్నారు, శాంతిగా కూర్చుని అటెన్షన్ తో వినాలి. యోగం అయితే చాలా సహజం. ఏ పని చేస్తున్నా బుద్ధి యోగం ఒక్క బాబాతో లగ్నమై ఉండాలి. తండ్రిని స్మృతి చేయటం ద్వారా సంపాదన చాలా అద్భుతంగా జరుగుతుంది అంటున్నారు. తండ్రిని స్మృతి చేయటం ద్వారా సంపాదన చాలా అద్భుతంగా జరుగుతుంది. మనం సదా ఆరోగ్యవంతంగా అయిపోతాము. ఈ విషయాలన్నీ మీకు తెలుసు కదా. మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి.
మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. తండ్రి స్మృతిలో ఉంటూ భోజనం కూడా మీ చేతితో తయారు చేసుకోవాలి. ఏం చెప్తున్నారు బాబా? తండ్రి స్మృతిలో ఉంటూ మీ భోజనాన్ని మీరే తయారు చేసుకోవాలి. చేతులతో పనులు కూడా చేసుకోండి. అలాగే మనసుతో బాబాని స్మృతి చేయండి. ఇందులో మీ కళ్యాణం జరుగుతుంది. మరియు స్మృతిలో ఉండటం ద్వారా వస్తువులు కూడా బాగా తయారవుతాయి. అందరూ అంటూ ఉంటారు, బాబా ఇంట్లో ఏం పెట్టినా చాలా రుచిగా ఉంటది. ఎందుకు ఉంటది? బాబా స్మృతిలో చేయటం వలన కదా. మీకు విశ్వ రాజ్యాధికారం లభిస్తుంది. మీరు లక్ష్మీనారాయణలుగా అయ్యేందుకే ఇక్కడికి వచ్చారు. బాబా చెప్తున్నారు, మేము సూర్యవంశీలుగా అవుతామని అందరూ అంటూ ఉంటారు కదా. పిల్లలు మీరేమవుతారు అంటే ఏం చెప్తాం? సూర్యవంశీలుగా అవుతాము అని చెప్తారు. బాబా చెప్తున్నారు, మన అమ్మ బాబాలు ఏ సమయంలో బ్రహ్మ సరస్వతులుగా ఉన్నారని మీకు తెలుసు. మరి తర్వాత జన్మలో ఏమవుతారు? తర్వాత జన్మలో ఏమవుతారు? లక్ష్మీనారాయణలుగా అవుతారు. భవిష్యత్తులో ఎవరెవరు ఏమేమవుతారు? ఈ విధంగా ఎవరి జన్మ గురించి తెలియదు. బాబా ఒక లక్ష్మీనారాయణల గురించి, బ్రహ్మ సరస్వతుల గురించి చెప్పారు. బాబా చెప్తున్నారు, నెహ్రూ వెళ్ళి ఏమవుతాడో ఏం తెలుసు. బాగా దాన పుణ్యాలు చేసి ఉంటే ఇక్కడ మంచి కులంలో జన్మ తీసుకుంటారు. ఇప్పుడు మీకు పూర్తిగా తెలుస్తుంది కదా. వీరి పేరు ఆది దేవ బ్రహ్మ, ఆది దేవి సరస్వతి. వీరే మళ్ళీ స్వర్గానికి అధిపతిగా అవుతారు. అచ్చా, వీరి పిల్లలు కూడా తోడుగా ఉన్నారు. మేము స్వర్గాధిపతులుగా అవుతాము అని వారు కూడా అంటారు. ఇదైతే పక్కాగా ఉంది కదా. సూక్ష్మవతనంలో కూడా మీరు చూస్తారు, దేవతల మందిరాలలో కూడా ఎన్నో మేళాలు జరుగుతాయి. జగదంబ ఒక్కరే, తన రూపరేఖలు కూడా ఒకే విధంగా ఉండాలి. మీరు మమ్మాని కూడా చూస్తారు, పిల్లలైన మీ పోలికలు ఉన్నాయి. వారు అదర్ కుమారి అన్న పేరు పెట్టారు. మనమే ఆ విధంగా అవుతామని మీకు తెలుసు. మనమందరం బ్రహ్మ కుమారి కుమారులము. మేం బ్రహ్మ కుమారి కుమారులము, ఒక్క తండ్రికి పిల్లము. ఇప్పుడు మీరైతే ఇవన్నీ తెలుసుకున్నారు. అవన్నీ మీ యొక్క స్మృతి చిహ్నాలే. మీరు కూర్చొని ఖచ్చితంగా అర్థ సహితంగా ఈ జ్ఞానము ఇస్తారు. ఇది దిల్వాడా మందిరం, కానీ దీని పేరే అర్థం చేయించగలరు. దీనిని మీరే అర్థం చేయించగలరు అంటున్నారు బాబా. ఇప్పుడు మనం స్థాపన చేస్తున్నామని, రాజయోగం ద్వారా శ్రీమతంపై భారతదేశమును స్వర్గంగా తయారు చేస్తున్నామని పిల్లలైన మీకే తెలుసు. अच्छा, मीठे मीठे सिखिलते बच्चों प्रत माता पिता बाप दादा का याद कर और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को और नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरे बाबा, मीठे बाबा, प्यारे बाबा, हमारा बाबा, शुक्रिया बाबा।
ధారణ పాయింట్ చెప్తున్నారు బాబా. ఫస్ట్ పాయింట్, జ్ఞాన యోగాలపై పూర్తిగా అటెన్షన్ ఉంచాలి. జ్ఞాన యోగాలపై పూర్తిగా శ్రద్ధ పెట్టాలి. వినే సమయంలో చాలా శాంతిగా ఏకాగ్ర చిత్తులుగా అయ్యి కూర్చోవాలి. వినే సమయంలో చాలా శాంతిగా ఏకాగ్ర చిత్తంతో కూర్చోవాలి. కర్మ యోగులుగా కూడా అవ్వాలి. కర్మలు చేసేటప్పుడు బాబాతో లగనుండాలి. మురళి వినేటప్పుడు శాంతిగా కూర్చుని అటెన్షన్తో వినాలి. ఇది ఫస్ట్ ధారణ పాయింట్ బాబా చెప్తున్నారు. సెకండ్ పాయింట్, తండ్రి ఇంటి యొక్క మార్గం ఏదైతే తెలియచేశారో దానిని అందరికీ తెలియచేయాలి. బాబా మనకి ఏదైతే ఇంటి యొక్క మార్గం తెలియచేశారో అది అందరికీ తెలియచేయాలి. స్వదర్శన చక్రధారులుగా అవటంతో పాటు జ్ఞాన శంఖమును కూడా మ్రోగించాలి. స్వదర్శన చక్రం తిప్పడము అంటే అది మన కళ్యాణం. శంఖ ధ్వని చేయటము అంటే అది అందరి యొక్క కళ్యాణము. అంటే అందరికీ ఆత్మిక జ్ఞానాన్ని తెలియచేయటమే శంఖ ధ్వని చేయటం అంటే. వరదానము, ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న ఈ పాఠం స్మృతి ద్వారా ఏకీరస స్థితిని తయారు చేసుకునే శ్రేష్ఠ ఆత్మా భవ. బాబా వివరణ చెప్తున్నారు, ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న ఈ పాఠమును నిరంతరం గుర్తుంచుకున్నట్లయితే స్థితి ఏకీరసంగా తయారైపోతుంది కదా. నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇది నిరంతరం మనం మనసుతో గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనసు ఏమవుతుంది, ఏకీరస స్థితి అంటే ఒక్కరితోనే తగులుకుని ఉంటుంది. ఎందుకంటే జ్ఞానం అయితే మొత్తం లభించేసింది. అనేక పాయింట్లు ఉన్నాయి, కానీ ఈ పాయింట్లు అన్ని ఉంటూ కూడా పాయింట్ రూపంగా ఉండటం ఆ సమయంలో అద్భుతం. మనకి జ్ఞానం అయితే అంతా లభించేసింది. బాబా ఎంత జ్ఞానం ఆయనలో ఉన్నదంతా మనకి నింపేశారు. కానీ ఇప్పుడు దాని ఆధారంగా ఈ పాయింట్ల ఆధారంగా పాయింట్ రూపంగా తయారవ్వాలి, అంటే బిందు రూపంగా తయారవ్వాలి. ఇది అద్భుతం కదా. ఎవరైనా కిందికి లాగుతూ ఉన్న సమయంలో కాసేపు ఏదైనా విషయం కిందికి లాగుతూ ఉంది. ఒక్కొక్కసారి వ్యక్తి, మరొకసారి వస్తువు, మరొకసారి వాయుమండలం, ఇలా ఏవైతే జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక్క క్షణంలో విస్తారమంతా సమాప్తమైపోయి ఏకీరస స్థితిలో ఉండాలి. మనం ఒక్క ఆత్మిక స్థితి అయిపోవాలి, అనుకోగానే అయిపోవాలి అంటే ఒక్కొక్కసారి ఉన్న ప్రపంచం అటువంటిది కనుక ఒక్కొక్కసారి వ్యక్తులు అలజడి చేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి వాతావరణం అలజడి చేస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి వస్తువులు అలజడి చేస్తూ ఉంటాయి. అయినా కూడా బాబా ఏం చెప్తున్నారు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, ఇవన్నీ జరగకుండా ఉండేలాగా చూడు బాబా అంటే కుదరదు. బట్ అన్నిటికీ అతీతం అవ్వాల్సింది మనం. అది కూడా బాబా చేసేస్తే మనం ఏం చేస్తాము, ఊరికే కూర్చుంటామా? ఒక్క క్షణంలో ఈ విస్తారం అంతటిని సమాప్తం చేసి ఏకీరస స్థితిలో ఉండాలి. అప్పుడే ఏమని పిలుస్తారు, శ్రేష్ఠ ఆత్మా భవ అన్న వరదానులుగా పిలువబడతారు. శ్రేష్ఠ ఆత్మా భవ అన్న వరదానులుగా పిలువబడతారు.
స్లోగన్ జ్ఞాన శక్తిని ధారణ చేసినట్లయితే విఘ్నాలు యుద్ధం చేసేందుకు బదులుగా ఓడిపోతాయి. జ్ఞాన శక్తిని ధారణ చేసినట్లయితే విఘ్నాలు యుద్ధం చేసేందుకు బదులు ఓడిపోతాయి. ఓం శాంతి.